టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్కు క్షమాపణలు చెప్పాడు. క్షణికావేశంలో తప్పు చేశారని కలిసికట్టుగా మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకుందామన్నారు. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కూర్చొని మా అన్న మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేసాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణ అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము. మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా, దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు, ఈఓ, అడిషనల్ ఈఓ గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు. దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి అడిషనల్ ఈఓ గారు మాకు హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ దాని మీద కూడా సారాలు స్థానికంగా పరిష్కరిస్తామని చెప్పి మాటిచ్చారు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు. నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా ఒక 10 నిమిషాల్లో వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా. ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం మా యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు, టీటీడీ ఈఓ, అదేవిధంగా అడిషనల్ ఈఓ, మిగిలిన జేఈఓలు అందరూ కూడా యునానిమస్గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. కాబట్టి సంస్థ యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళందరూ కూడా దాంతో ఏకీభవించారు. అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యలపైన కూడా టైం బేస్డ్గా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.